ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎంపీ సురేష్ కుమార్ శెట్టి అన్నారు. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలో అమృత్ పథకంలో భాగంగా 13.5 కోట్ల నిధులతో నిర్మించనున్న మంచినీటి ట్యాంకులు, 13 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతితో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీపై వివక్ష చూపారని మండిపడ్డారు. చెప్పడం జరిగింది. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇప్పుడు వేరే నా పార్లమెంట్ నియోజకవర్గము మన ఎల్లారెడ్డే కానివ్వండి, ఇక్కడ బాన్స్వాడనే కానివ్వండి, కామారెడ్డినే కానివ్వండి, అందరూ మరి జహీరాబాదే కానివ్వండి, ఇక్కడ మున్సిపాలిటీస్ పెద్ద ఎత్తున నిధులు రావడం జరిగింది. కానీ ఇక్కడ నారాయణఖేడ్ పురపాలక సంఘం అప్పుడు నిర్వహించిన అధికారులే కానివ్వండి, ప్రభుత్వాలే కానివ్వండి, దానికి నిర్లక్ష్యం వహించి 13.5 కోట్ల రూపాయలే, కానీ చాలా అతి తక్కువ అమౌంట్ ఈరోజు మన మున్సిపాలిటీ అవడం జరిగింది. అంటే దగ్గర కనీసం 5,000 మున్సిపల్ ట్యాప్ ఉన్నా కానీ ఏదో 1,200 నామ చెప్పుకున్న వారికి పంపించి మరి ఈరోజు నిధులు అతి తక్కువ రావడం జరిగింది. ఈ ఉన్న నిధులు ముందు వాడుకుంటాం. మరి దానికోసం మళ్ళీ కూడా మేము కొత్త ప్రపోజల్స్ మా జిల్లా కలెక్టర్ గారికి, మా శాసనసభ్యులు సంజయరెడ్డి గారు, మేము మన మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఆనంద్ శెట్కర్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ కూడా రివైజ్ ఎస్టిమేట్ చేసి దీనికి ఎంత 5,000 పైన ఉన్న చెల్లుకున్న మున్సిపల్ ట్యాప్ ఇంకా ఎక్కువ నిధులు మంజూరు చేసి నారాయణఖేడ్ చాలా ఫాస్టెస్ట్ టౌన్ గ్రోయింగ్ టౌన్ ఇది మున్సిపాలిటీ.